హైదరాబాద్ నగరంలో పలు హోటళ్లపై టాస్క్ ఫోర్స్ ఆహార కల్తీ నిఘా విభాగం పోలీసులు కొరడా జలిపించారు. మార్కెట్లో పన్నీర్ పేరిట చీజ్ అనలాగ్ విక్రయాలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పలు దుకాణాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. మొత్తం 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో ముమ్మర తనిఖీలు చేపట్టి 825 కేజీల కల్తీ పన్నీర్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పన్నీర్ సరఫరా అవుతుండగా ఫ్రెష్ పన్నీర్, ప్రీమియం పన్నీర్ లేబుళ్లతో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఎటువంటి FSSAI లైసెన్సులు, కనీస లేబుళ్లు, ఎక్స్పైరీ డేట్లు లేకుండానే దందా నడిపిస్తున్నారని గుర్తించారు. పన్నీర్ కొనేటప్పుడు లైసెన్స్ ఉన్న వ్యాపారుల వద్దే కొనాలని సూచించారు. ఈ సందర్భంగా నకిలీ పన్నీర్పై డీసీపీ వ్యాపారులకు సూచనలతో పాటు అవగాహన కల్పించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జూబ్లీ ఎన్క్లేవ్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. లాపినోస్ పిజ్జా సెంటర్లో గడువు ముగిసిన మసాలాలు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులు వాడుతున్నట్లు గుర్తించారు. లేబులింగ్ లేకుండా ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నారని, ఫ్రీజర్లో పురుగులు ఉన్నట్లు తేల్చారు. గడువు ముగిసిన నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే తొలగించిన అధికారులు డీప్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ చేయాలని ఆదేశిస్తూ పిజ్జా సెంటర్కు నోటీసులు జారీ చేశారు.